హలో అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో కూడా తప్పకుండా కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను ఒక క్లాత్ ఆర్గనైజర్ తీసుకున్నానండి. ఇది ప్లాస్టిక్ టైప్ వస్తుంది. ఇది స్ట్రాంగ్‌గా ఉంటుందనుకున్నాను. బట్ ఏంటంటే నేను కూడా కొంచెం వెయిట్ ఎక్కువ వేసినట్టున్నాను దాని మీద హాస్పిటల్ ఫైల్స్ అండ్ ఇట్లాంటి కొన్ని థింగ్స్ పెట్టడం వల్ల ఇది విరిగిపోయిందనమాట. చూస్తున్నారు కదా! ఇట్లా ప్లాస్టిక్ కదా! ఇది మధ్యలో విరిగిపోయింది. విరిగిపోయిందని నాకు తెలీదు. అది యాక్చువల్లీ నేను ఇంకా కొంచెం అట్లా ఊరికే అట్లా బెండ్ అయిందనుకున్నాననమాట. బట్ అది విరిగిపోయి బెండ్ అయింది. మీరు ఒకవేళ అట్లాంటివి తీసుకుంటే ఎక్కువ వెయిట్ పెట్టకుండా కొంచెం డెలికేట్‌గా ఉంటాయి. జాగ్రత్తగా యూజ్ చేసుకోండి. అనవసరంగా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో, అంతకుముందు నాకిది మా అక్క వాళ్ళు తీసుకుంటే కొంచెం పెద్దదిగా అనిపిచ్చింది. బట్ ఇప్పుడు చూస్తే ఏంటంటే, ఇక్కడ యాక్చువల్లీ తను పాపవి ఓల్డ్ బుక్స్ ఉన్నాయన్నమాట. ప్రింటర్ కోసమని తీసుకున్నాము. కిచెన్‌లో పెట్టేసాను కదా! బ్లూ ర్యాక్. అది ఎప్పుడో పాత హౌస్‌లో ఉన్నప్పుడు తీసుకున్నా. అది పైన పడేసుందన్నమాట. ఈ అవసరం పడలేదు. ఎందుకంటే నాకు కిచెన్‌లో షెల్ఫ్‌లున్నాయి. నాకు సరిపోయింది. ఇప్పుడు కిచెన్‌లో షెల్ఫ్‌లన్నీ పాడైపోయాయి కాబట్టి, నేనింక అది తీయాల్సొచ్చిందనమాట. అది యాక్చువల్లీ ఇక్కడ పెట్టున్నామా బిజినెస్ రిలేటెడ్ ఇదిగోండి అట్లా పెట్టిన కొన్నైతే ఇక్కడ మెయింటైన్ చేస్తామండి కంపల్సరీ. ఎందుకంటే ప్యాకింగ్ అంతా ఇక్కడే ఉంటుంది కాబట్టి అన్ని సైజెస్‌లో కొన్ని కొన్ని మెయింటైన్ చేస్తాము. అండ్ ఆఫ్టర్ దట్ రిమైనింగ్ అన్నీ వచ్చేసరికి మనకి షాప్‌లో ఉంటాయన్నమాట బాటిల్స్ అన్నీ కూడా. సో, ఇప్పుడు వచ్చేసరికి ఇది కూడా మళ్ళీ రీఆర్గనైజ్ చేయాలి. ఇప్పుడు పక్క ఈ షెల్ఫ్ చూసారా ఇక్కడ? అంటే ఇది కొంచెం పైకి ఫిక్స్ చేసినట్టున్నారు కానీ బట్ చాలా తక్కువ అనిపించింది సైజ్ పరంగా. మరి మేము సెట్ చేయడం అట్లా చేసామో లేకపోతే ఏమో తెలియదు. అందుకని నేను ఇట్లాంటివి పెట్టదలుచుకోలేదండి. ఇది ఆల్మోస్ట్ నాకు 3000 దాకా పడింది అనమాట. 2500 అబో 3000 వరకు పడింది కాస్ట్. బట్ నాకు అంటే అంత సాటిస్ఫాక్షన్ లేదనమాట. అంతకుముందు మా అక్కలు చూసినప్పుడు చాలా బాగుంది, చాలా స్పేసెస్గా ఉంది, చాలా పెద్దదిగా ఉంది అనిపించింది. బట్ ఈ సైజ్ కొంచెం నాకు తక్కువ అనిపించింది. అందుకోసమని కంప్లీట్ ఐరన్ పెట్టాను. అది 28th అని ఉంది డెలివరీ. సో, దానికోసం వెయిటింగ్. అప్పటి వరకు ఇంకా బెడ్రూమ్ మేము అసలు యూజ్ చేయలేము. బెడ్ మీద అంతా బట్టలు ఉన్నాయన్నమాట. సో, ఇన్సైడ్ ఏంటంటే నాకు మెయిన్ మైనస్ నాకు స్టిచ్చింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. చాలా ఇష్టం కూడా. ఏదన్నా కొంచెం కనిపించింది అంటే స్టిచ్చింగ్ చేయడానికి తీసేసుకుంటాను. అవి నాకు ఇంకా హెల్త్ ప్రాబ్లమ్ ఉండడం వల్ల కంటిన్యూగా నేను వచ్చేసరికి చేయలేనన్నమాట. అందుకోసమని అన్నీ అక్కడ ఉంటాయి. అవే నాకు 2 షెల్ఫ్‌కు, 3 షెల్ఫ్‌కు ఉన్నాయన్నమాట. సో, దానివల్ల రిమైనింగ్ అన్నీ బయట పెట్టాల్సి వచ్చింది. సో, అవైతే నేను రీఆర్గనైజ్ చేయాలండి. ఇంటిని చాలా సెట్ చేయాలనుకుంటున్నాను. ఇంటిననే కాదు, నా టైం షెడ్యూల్ కూడా నేను ఫిక్స్ చేసుకుంటున్నాను. ఈ టైంలో ఇది, ఈ టైంలో ఇది అన్నిటికీ టైం ఇచ్చుకోవాలి కాబట్టి అన్నీ కూడా సెట్ చేస్తున్నాను. బట్ ఇంకొక 1 మంత్ టైం పడుతుంది ఇవన్నీ సెట్ అవ్వడానికి. అమెజాన్‌లో ప్రైమ్ డే సేల్ జరుగుతుందండి. మనకి 70% వరకు ఫ్యాషన్ అండ్ బ్యూటీ మీద ఆఫర్స్ ఉన్నాయి. మంచి ప్రైస్ అయితే ఉంటుంది. తీసుకోవాలనుకుంటే నేను ఇక్కడైతే మీకు అన్ని సన్ స్క్రీన్స్ చూపిస్తున్నానండి. చాలా బ్రాండ్స్ నుంచి. డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్స్ ఇస్తాను. ఒకసారి చెక్ చేసేయండి. ఫస్ట్ వచ్చేసరికి లాక్మీ నుంచి చూపించాను. అండ్ పాండ్స్ నేను ఆల్రెడీ యూజ్ చేశానండి. ఇది కూడా నాకు మంచిగా అనిపించింది. అండ్ నెక్స్ట్ అయితే ఇంకొన్ని రకాలు చూపిస్తానండి. ఇవన్నీ కూడా మనము పిఏ ప్లస్ ఉంటుంది కదా! అవన్నీ కూడా చూసుకొని తీసుకోవాలన్నమాట. సో, మనకి ఆంధ్రాలో అనుకోండి 50 కంపల్సరీ అవసరం ఉంటుంది. బట్ బెంగుళూరు ఇట్లా అనుకోండి 30 సరిపోతుందన్నమాట. బట్ ఇక్కడ కూడా బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీ. ఇది వచ్చేసరికి గార్నియర్ నుంచి అనమాట. ప్రైసెస్ అయితే అన్నీ కూడా 200, 300, 400 రేంజ్‌లో ఉన్నాయన్నమాట. అండ్ ఇంకోటైతే మమాఎర్త్ నుంచి విటమిన్ సి డైలీ గ్లో సన్ స్క్రీన్. సో, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయండి. ప్రైసెస్ కొంచెం అటు ఇటుగా ఉంటాయి. లా షీల్డ్ ఒక్కటే మనకిది మినరల్ బేస్డ్ అనమాట. సో, ఇదేంటంటే మనకి పిల్లలకు కూడా మినరల్ బేస్డ్ మనం యూజ్ చేయొచ్చు. డాక్టర్స్ చాలామంది ప్రిస్క్రైబ్ చేస్తారు. ఇది కొంచెం కాస్ట్ అయితే ఉంటుంది. మనకి 70% వరకు ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి తక్కువ ప్రైస్‌కే వస్తాయండి. ఎంఆర్‌పీ ప్రైస్ అయితే ఉండవు. సో, మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో అన్నీ కూడా లింక్స్ ఇస్తాను. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ నేను మార్నింగ్ వచ్చేసరికి బ్రేక్‌ఫాస్ట్ దోస ప్రిపేర్ చేశానండి. సో, నేను నార్మల్‌గా అయితే ఎక్కువ కరివేపాకు రైసే కరివేపాకు పొడే యూజ్ చేస్తున్నాను. సో, కారం దోస వేసినా అదే వేస్తున్నాను అనమాట. అండ్ బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత బయటకి వెళ్ళాల్సింది ఉంది. అండ్ ఇక్కడైతే నేను ప్రెజెంట్ ధర్మాకో సన్ స్క్రీన్ అనేది యూజ్ చేస్తున్నాను. సో, ఇదైతే నాకు ఊరు వెళ్ళినప్పుడైతే నాకు సెట్ అవ్వలేదండి రీసెంట్‌గా. అండ్ ఇక్కడ నాకు ఓన్లీ సన్ స్క్రీన్ రాసినప్పుడు మాత్రం బానే అనిపించింది. సో, చూడాలి మరి ఇంకొంచెం టెస్ట్ చేయాలి దాన్ని ఎలా ఉంటుంది ఏంటనేది. ఎందుకంటే నేను కొంచెం వెయిట్ చేయకుండా హడావిడిగా కొంచెం స్వెట్‌లో అప్లై చేసేసాను. దానివల్ల ఏమో మనకు కొంచెం వైట్ లేయర్‌గా వచ్చినట్టు అనిపించింది. బట్ నేను బెంగుళూరులో యూజ్ చేసినప్పుడు నాకు అట్లాంటిది ఎప్పుడూ అనిపించలేదనమాట. సో, రీజన్ ఏంటి అనేది తెలీదు. ఒకసారి మళ్ళీ ఇక్కడ ట్రై చేయాలి అట్లాగా. సో, బయటకు వెళ్ళేసి రిటర్న్ వచ్చేస్తున్నాము. ఇక్కడ మాకేంటంటే ఐటీఐ గేట్ నియర్ బై ఉంటాం కదా! సో, అక్కడ మనకి ఇక్కడ అంతా కూడా మనకి ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ కూడా ఎవరైతే ఫార్మర్స్ ఉంటారో వాళ్ళు పెట్టేవాళ్ళు ఉంటారు. అలాగే బండ్ల మీద కూడా పెట్టుంటారనమాట. కొంచెం తక్కువ ప్రైస్‌కైతే ఇటు సైడ్ అవైలబుల్‌గా ఉంటాయి. అంతకుముందు ఎక్కువగా వచ్చేవాళ్ళం కానీ ఇప్పుడైతే రావట్లేదండి. అసలు చాలా తగ్గిపోయిందనమాట. అప్పుడు ఎవ్రీ వీక్ కంపల్సరీ ఫ్రూట్స్‌కి, వెజిటబుల్స్‌కి
వచ్చేదాన్ని. ఇప్పుడేంటంటే కొన్ని ఆన్‌లైన్‌లో పెట్టడము, కొన్ని ఇక్కడ దగ్గర షాప్స్‌లో తెచ్చేసుకోవడము, చాలా బిజీ లైఫ్ స్టైల్ అయిపోయిందనమాట. సో, నాకు ఇట్లా నచ్చట్లేదసల. అప్పుడే బాగుంది అనిపిచ్చింది. అంటే కిడ్స్ ఇద్దరున్నప్పటికి, ఒకరున్నప్పటికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి లైఫ్ స్టైల్‌లో. మాకైతే చాలా చేంజ్ అయిపోయాయి. అసలు ప్రెజెంట్ వీకెండ్ వచ్చిందంటే చాలా ఫాస్ట్‌గా ఏదేదో హడావిడి అయిపోతుందనమాట. ప్రశాంతంగా ఉన్నట్టే అనిపించట్లేదు. బట్ ఇంక మనం చేసేది ఏం లేదు కాబట్టి, ఇంకా కొంచెం పెద్దవాళ్ళైతే బావుంటదేమో, ఇంకొంచెం పెద్దయితే బాగుంటదేమో, ఇట్లానే ఆలోచించుకుంటూ ముందుకైతే వెళ్తున్నాము. సో, చాలా అంటే మనకి డిఫరెన్సెస్ అయితే చాలా ఉంటాయండి. సింగిల్ బేబీ వర్సెస్ 2 బేబీస్ చూసుకుంటే. సో, అట్లాగా నాకైతే చాలా చాలా డిఫరెన్స్ కనిపించింది. అన్నీ మనం నిదానంగా మాట్లాడుకున్నాము. అండ్ ఇక్కడైతే మాకు బాబు వాళ్ళ స్కూల్ ఎండింగ్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ చేసే టైంలో అప్పటికి యానివర్సరీ పెట్టారనమాట. ముందు స్పోర్ట్స్ డే పెట్టేసారు. యానివర్సరీకి యాక్చువల్లీ లేవు కాబట్టి బాబైతే ఎక్కడ కూడా అంటే ప్రాక్టీస్ అలా చేయలేదు. బట్ లాస్ట్ మినిట్‌లో ఇంకా వాళ్ళు ఉంచుకుంటామన్నారు అడిగేసరికి. సో, అట్లా పంపించాము. ఎంతైనా మన పిల్లలు స్టేజ్ మీద ఎక్కి అలా చేస్తుంటే వాళ్ళు చేయనివ్వండి, చేయనీయకపోవండి కొంచెం ఆ ఫియర్ అయితే వెళ్తుంది కదా! అలాగే పేరెంట్స్ విత్ వాళ్ళ కిడ్స్ తోటే కూడా డాన్స్ చేశారన్నమాట. యాక్చువల్లీ నాకు తెలీదు. నేను లేను కాబట్టి. అండ్ ఇక్కడైతే పిల్లలు ఫస్ట్ ఏందంటే ప్లే గ్రూప్ వాళ్ళని అట్లా పర్ఫార్మ్ చేపిస్తారనమాట. సో, అయిపోయిన వెంటనే మనకు అప్పగిచ్చేస్తారు. అందరిని వాళ్ళు మేనేజ్ చేయడం కష్టం కాబట్టి, సో, బాబుది అయిపోయింది కాబట్టి నా దగ్గరికైతే వచ్చేసాడనమాట. అండ్ ఇక్కడైతే వీళ్ళే స్నాక్స్, ఫుడ్డు అంతా కూడా అరేంజ్ చేశారు. స్నాక్స్ అయితే పానీపూరి స్టాలు అండ్ పాప్‌కార్న్ స్టాలు, ఫ్రూట్స్, జ్యూసెస్ అన్నీ కూడా సర్వ్ చేశారనమాట. చూసుకోవడం వచ్చిన తర్వాత అంతా కూడా బానే ఉంటుంది. ఓపెన్ ప్లేస్‌లో అనమాట. సో, ఫస్ట్ అయితే వర్షం పడింది. వర్షం పడింది కాబట్టి కొంచెం డిలే అయిందనమాట. చూసారా ఎంతమంది పేరెంట్స్, పిల్లలు కోసం అందరూ చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది ఇక్కడ. సో, అందరూ కూడా వచ్చారు. చాలా మంచిగా అయితే జరిగింది. ఎండింగ్ వరకు ఉండలేకపోయాను. త్వరగా వెళ్ళిపోయాననమాట. బయట నుంచి కూడా పర్ఫార్మెన్స్ అయితే చేశారు వచ్చి. అండ్ ఇంకా నేనైతే లాస్ట్ వరకైతే ఉండలేదండి. లాస్ట్‌లో ఇంకా కొన్ని జరిగాయంట పెద్ద పిల్లలకి అట్లాగా. నాకు మధ్యలో ఇంకా అంటే కొంచెం దూరం ఉంటుందండి ఇంటికిది. దానికోసం నేను వెళ్ళిపోవాల్సొచ్చింది. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ నెక్స్ట్ డే అండి నేను ఇడ్లీకి నానబెట్టేసాను. పట్టుమినపప్పే యూజ్ చేస్తాను. ఇదేంటంటే ఎక్కువ అవర్స్ నానబెట్టాలనమాట. స్ప్లిట్ అయితే మనకు అంత ఎక్కువ టైం పట్టదు. బట్ ఆ టైం నేనేందంటే గుండు పప్పు తీసేసుకున్నాను. తర్వాత ఇంకా ఆఫ్టర్‌నూన్ సంగటి చేద్దామని చెప్పేసి నానబెట్టేసాను. అండ్ ఫిష్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో, ఇదేంటంటే ఆనియన్ టమోటా అందరూ తెలిసిందే అండి నేనెప్పుడు చూపిచ్చేది. నెల్లూరు సైడ్ ఏందంటే పులుసు కర్రీలాగా ప్రిపేర్ చేస్తాము. సో, ఇటు ఈస్ట్ సైడ్ కానీ, ఇటు కర్ణాటక సైడ్ కానీ మసాలా యూజ్ చేస్తారనమాట. లైక్ ధనియాల పొడి, గరం మసాలా ఇటువంటివి కూడా యూజ్ చేస్తారు. మేమైతే చాలా బావుంటుంది మా సైడు. అంటే అది బాగోదని కాదు కానీ మాకు అలవాటయిపోయింది కదా! అది కొంచెం మసాలాతో ఫిష్ కర్రీ తినడం అంటే మాకు కొంచెం కొత్తగానే అనిపిస్తది. సో, సంగటి ప్రిపేర్ చేశాను. ఇంతవరకు ఫస్ట్ టైమ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా నాకు ఉండలు కట్టలేదండి. ఈసారి మాత్రం కొంచెం ఉండలు కట్టినట్టు వచ్చింది. ఎందుకో తెలీదు మరి చూడాలి. తర్వాత ఇంకోసారి చేస్తే అప్పుడు మాత్రం రాలేదనమాట. ఎందుకో మరి ఈసారి అయితే అట్లా వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ మీకు ఆల్రెడీ స్టార్టింగ్‌లో చూపించాను కదా! ఇది పాడైపోయిందని. సో, ఆ పాడైపోయిన వరకు తీసేసి ఉన్న వాటిలతోటే ఎన్ని షెల్ఫ్‌లయితే వస్తాయో అన్ని షెల్ఫ్‌లు వచ్చేలాగా మనం చూద్దాము. వచ్చిందాన్ని ఏదో దానికి ఉపయోగపడుతుంది కదా! అలా వదిలేయడం కన్నా దాన్ని ఎట్లాగో మళ్ళీ పెట్టలేము. పైన కవర్ కూడా వేయలేము. సో, 5 షెల్ఫ్‌లయితే వచ్చాయి. సో, ప్రస్తుతానికైతే దాన్ని యూజ్ చేస్తున్నామనమాట. అండ్ ఇక్కడ నెక్స్ట్ అయితే డిన్నర్‌కి నేను ఇక్కడ కంపల్సరీ ప్రోటీన్ అనేది ఎవ్రీ మీల్‌లో ఇంక్లూడ్ చేస్తున్నానండి. సో, ఇక్కడ కొంచెం చట్నీస్ కూడా కొంచెం చేంజ్ చేశాను. అండ్ కంపల్సరీ ప్రోటీన్ అయితే ఉంటుందనమాట. అండ్ కార్బ్స్. అండ్ దెన్ అయితే లాస్ట్ వ్లాగ్‌కి అయితే చాలా మంచిగా రెస్పాండ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో, ఈ వ్లాగ్ అంటే కంటిన్యూగా చేయాలనుకుంటున్నాను. బట్ పాసిబుల్ అవుతదో లేదో అని తెలీదు. షార్ట్స్ కూడా అప్లోడ్ చేయాలి. అండ్ ఇక్కడైతే నేను చాలామంది హెయిర్ ప్యాక్ ఇంట్రొడ్యూస్ చేయండక్క అని చెప్పి చాలా అడిగారు. సో, ఇక్కడ నేను హెయిర్ ప్యాక్ కోసం అయితే ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా తీసుకున్నాననమాట. ట్రై చేస్తున్నాను. వన్స్ సక్సెస్ అయితే మీ ముందు